సో ఇక్కడ సీఎం నిన్న మాజీ సీఎం కేసీఆర్ సంబంధించిన ఒక నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో సీఎం పదవి పెద్ద విషయమేమి కాదు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముందు అది చిన్నది, రాష్ట్రాన్ని సాధించిన ఘనత కన్నా ముందు ఇది సీఎం పదవి చాలా చిన్నది అని చెప్పేసి సీఎం మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి. మా పార్టీ అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా మారుతారు, ఎన్టీఆర్ మాదిరిగానే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పాలన రాష్ట్రం దారి తప్పుతున్నది, తెలంగాణను మళ్ళీ గాడిన పెట్టేంత వరకు పోరాడతా, అలవిగానే హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి, కార్యకర్త ఆందోళన చెందొద్దు అంటూ కేసీఆర్ చెప్పిన పరిస్థితి. సో ఒకసారి డీటెయిల్ గా ఇది కూడా చూద్దాం. సో నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా మాట్లాడి చాలా వరకు ఇప్పటివరకు చూసుకుంటే అంటా అంటే ఒకప్పుడు బంద్ అయిన డోర్లు ఇప్పుడు అంటా అంటే ఓపెన్ అవుతున్న పరిస్థితి. సో నిన్న ఫామ్ హౌస్ లో కూడా కీలక నేతలతో వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు, మాట్లాడారు. ఏడున్నది. సో సీఎం పదవి పెద్ద విషయమేమి కాదు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత కన్నా ముందు అది చిన్నది అని చెప్పేసి నిన్న చెప్పారు. సో తెలంగాణ సాధించిన ఘనత కన్నా తనకు సీఎం పదవి అనేది పెద్ద విషయమేం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించానని, తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించానని, అంతటి ఉద్ధతమైన లక్ష్యంతో ఉన్న ఎన్నో పదవులు త్యాగం చేసిన చరిత్ర ఘనత అని చెప్పేసి పేర్కొన్నారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో గురువారం పలువురు ఎమ్మెల్యే నేతలు క్యాడర్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థాన ఇక్కడికి అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేర్చుకుంటూ ముందుకు సాగాలని ఉన్నాలని చెప్పి స్పష్టం చేశారు. తెలంగాణ సాధించే నాటికి మనది సమైక్య పాలన దిక్కుముక్కి లేని పరిస్థితి, సాగునీరు, కరెంటు వంటి అనేక కీలక వసతులు కల్పించాం అని అన్నారు. 10 ఏళ్ల అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. తెలంగాణకు దారి చేర్చేందుకు నాడు ఉద్యమ కేతనమై ఎగిరవేశారని చెప్పేసి గులాబీ జెండా రెపరెపలాడిందన్నారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా పోరాటం కొనసాగిస్తామని అని చెప్పేసి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో ఆగమైపోయింది, తెలంగాణ అక్కడ చేర్చుకున్న మళ్ళా గాడిలో పెట్టేందుకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పిన పరిస్థితి. సో ఇట్లా అనమాట. సో కేసీఆర్ నిన్న చెప్పారు. సో తెలంగాణ సాధించడానికి కన్నా ముందు ఇది సీఎం పదవి చాలా చిన్నది. సో నాడు ఎన్టీఆర్ ఎట్లయితే గతంలో ఎన్టీఆర్ ఎలాగైతే మళ్ళీ అధికారంలోకి వచ్చారో, సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి నిన్న కేసీఆర్ అంటున్న పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కేసీఆర్ మాత్రం అధికారంలో వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు బీఆర్ఎస్ నాయకులే పోయి అందులో జరుగుతున్న పరిస్థితి, వేరే పార్టీలకు పోతున్న పరిస్థితి. సో అలాంటిది ఇప్పుడు అంటే ఫామ్ హౌస్ ఓపెన్ చేస్తారు, మెయిన్ కీలక క్యాబినెట్ తో కావచ్చు, క్యాడర్ తో కావచ్చు, వీళ్ళందరితో మీటింగ్లు పెడతా ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనైనా వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ కారని చెప్పేసి వీళ్ళు పెడుతున్నారు. రోజుకు దిగజారుతున్న పాలన. సో కాంగ్రెస్ పాలనపై కమెంట్స్ కూడా చేస్తారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజుకు దిగజారుతుందని చెప్పేసి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు జార్చుకుంటూ వస్తుందని చెప్పేసి విశ్లేషించారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిచ్చెన మెట్లు ఎక్కడం పోయి సో ఫస్ట్ మొదటి మెట్లనే కిందికి దిగజారుతుంది అని చెప్పేసి అన్నారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని, నాయకులు పార్టీలో వచ్చి పోతుంటారని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలా తయారవుతారని చెప్పేసి చెప్పారు. అనంతరం ఆర్మూరు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఫామ్ హౌస్ లో సందడి నెలకొంది. కేసీఆర్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో కేసీఆర్ వివిధ జిల్లాలో నేతలు, కార్యకర్తలు. సో 10 ఏళ్ల పరిపాలన ఏ రోజైనా సరే నార్మల్ కార్యకర్తలతో ఫోటో దిగిరా? లేదు, దిగలేదు. ఏ రోజైనా ఎమ్మెల్యేలు, మంత్రులకు కానీ ఫోటోలు ఇచ్చిరా? ఇయ్యలేదు. అట్లీస్ట్ వాళ్ళని కలిసిరా కలలేదు. సో నిన్న ఫామ్ హౌస్ లో ఒక పండగ అంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కావచ్చు, వేరే ఇటు స్టేట్స్ కి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి జిల్లాల నుంచి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ వస్తే నిన్న ఫామ్ హౌస్ లో పండగ వాతావరణం నెలకొంటే సో వాళ్ళతోని సుదీర్ఘంగా చర్చలు జరిపి వాళ్ళతో ఫోటోలు దిగిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి సో ఫోటోలు దిగుతున్న పరిస్థితి. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి, అధికారంలో ఎలాగైనా రావాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరితో మంత్రాలు చెప్తారు. ఏ రోజైనా జరిపిరా? ఏ రోజైనా ఇంతమంది గతంలో చూసుకుంటే ఏ రోజైనా సరే
నాయకులతో మీకు సంబంధించిన మంత్రులతోనే మీరు భేటీ కాకుండే, మీకు సంబంధించిన నాయకులతోనే ఈ రోజు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇయ్యని పరిస్థితి ఉండే అప్పట్లో. సో ఇప్పుడేమో మళ్ళా వీళ్ళతోని మంతనాలు, ఫోటోలు, ఫోటోషూట్లు ఇవన్నీ చేస్తున్న పరిస్థితి. అండ్ నిన్న ఇంకోటి హైలైట్ న్యూస్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్ల జియో 46 వచ్చింది, 317 జీవో వచ్చింది. సో మీ వల్లని మేము ఆగమాగమైనామని చెప్పి అప్పట్లో ఉద్యోగులందరూ కలిసి సో కేసీఆర్ ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించి అవన్నీ తెలిసింది. సో నిన్న మళ్ళా కేటీఆర్ తో భేటీ అయి సో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళ కోసం. గతంలో ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా? ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది నిన్న నిరుద్యోగులతో కలిసి సో తన ఇంటి ఏదైతే నందినగర్ లో ఇల్లు ఉందో సో అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి సో ప్రెస్ మీట్ లో నిన్న వాహిని టీవీ కూడా అక్కడ ఉంది. సో ప్రెస్ మీట్ లో 10 నిమిషాలు 15 నిమిషాల ప్రెస్ మీట్ లో ఉండి సో ఆన్ స్పాట్ లో వెళ్ళిపోయారు ఆడి నుంచి. సో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి ప్రెస్ మీట్ జరుగుతుండగా ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. సో అంటే చూడొచ్చు మనం ఇంకా అహంకారం అంటే నిరుద్యోగులు మేమే చేసిన తప్పు. సో పుసుకున్న ఇటు జర్నలిస్టులు ఎవరైతే అక్కడ హాజరయ్యారో సో వాళ్ళు సడన్ గా ఏదైతే అడుగుతారో క్వశ్చన్ అంటే మీరు చేసిన తప్పుల వల్లే మళ్ళీ మీ దగ్గరకు వచ్చిరని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి భయంతో నిన్న దన్నని 5 నిమిషాలు 10 నిమిషాల ప్రెస్ మీట్లు సో ఆయన చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ కూడా ఆగలేని పరిస్థితి నిన్న సాయంత్రం.